ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో ఈ నెల 16న వరలక్ష్మి వ్రత వేడుకలు. గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు. అహోబిల మఠంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆస్థానం. ఘనంగా శ్రీ వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. నారాయణవనంలో ఆది దంపతులకు ప్రత్యేక పూజలు. అహోబిల క్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు. శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో సుదర్శన యాగం. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 16వ తేదీన శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తమ కార్యాలయంలో సోమవారం వరలక్ష్మి వ్రత వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలు జరగనున్నాయి. ఇందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానం వరలక్ష్మి వ్రత వేడుకలను ఆర్జిత సేవగా ప్రవేశపెట్టింది. ఆన్లైన్లో 150 టికెట్లు, ఆఫ్లైన్లో 150 టికెట్లు అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ గోవిందరాజన్ పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వాతి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసం స్వాతి నక్షత్రం రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సన్నిధి వీధిలోని అహోబిల మఠానికి స్వామి అమ్మవార్లు వేంచేపు చేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అక్కడ మఠం ప్రతినిధులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి ఘనంగా ఆస్థాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిల మఠం కార్యదర్శి విజయ్ కుమార్, రఘునాథన్ స్వామి, అనంతన్ స్వామి పాల్గొన్నారు. సకల గణాలకు సర్వలోకవాసులకు పూజనీయ దైవం మహాదేవుడు. భూతవాహనంపై ఆది దంపతులను దర్శిస్తే భక్తులకు దోష పరిహారం జరిగి మానసిక ప్రశాంతత కలుగుతుందని ఐతిహ్యం. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు పిశాచి వాహనం ఘనంగా జరిగింది. భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం ఆలయ ప్రదక్షిణగా వాహన మండపానికి తీసుకువచ్చారు. అక్కడ పిశాచి వాహనంపై భద్రకాళి వీరభద్రులను కొలువదీర్చిన అనంతరం భక్తుల జయ జయధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో అర్చకులు స్వామి అమ్మవార్లకు వాహన సేవను కోలాహలంగా నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి
त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटा నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో శ్రీ ధన్వంతరి సహిత మహాసుదర్శన యాగం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను యాగ మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు సకల ఉపచారాలు వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పంతో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ భగవదనుజ్ఞతో శాస్త్రోక్తంగా శ్రీ ధన్వంతరి సహిత సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమక్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదానం ట్రస్టుకు భూరి విరాళం అందింది. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి పంజాబ్కు చెందిన ట్రైడెంట్ గ్రూప్ అధినేత రాజేందర్ గుప్తా 21 కోట్ల రూపాయల చెక్కును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రులు ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరులోని పురాతన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం, విశేష పంచామృత సుగంధాభిషేకాలను వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణంలో క్షీర కలశాలతో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు శ్రీ అంకాళ పరమేశ్వరికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, విభూది, చందనాది పరిమళాలతో సుగంధాభిషేకం జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि रे अनुपम दिव्य
परिवेद सुमार्जित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव वासविवे कलतलु बापद कामितमी తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలోని శ్రీ నాంచారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను, హోమాలను ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశ జలాలతో శ్రీ అభయాంజనేయ స్వామి వారి బృహత్తర మూర్తికి కుంభాభిషేకోత్సవాన్ని వేదోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సామాన్య మానవుల సందేహాల నివృత్తి కోసం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పరామర్శ కేంద్రాలను ప్రారంభించారు. ఆగమాలు, కర్మకాండ, అర్చకత్వం, పౌరోహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, యోగ శాస్త్రాలలో సందేహాలున్న ప్రజలు ఈ పరామర్శ కేంద్రాలకు వచ్చి నివృత్తి చేసుకునే అవకాశం కల్పించింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరామర్శ కేంద్రాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి అహల్య శర్మతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఆగమాలకు సంబంధించి సందేహాలను తీర్చుకోవడానికి ప్రజలు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు విశ్వవిద్యాలయంలోని కేంద్రానికి రావలసి ఉంటుంది. అలాగే కర్మకాండ, అర్చకత్వం, పౌరోహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, యోగ శాస్త్రాలకు సంబంధించి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆయా విభాగాల పండితులు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమాశ్రీ, ఆర్థిక శాఖాధికారి కృష్ణారావు, డీన్ రజనీకాంత్ శుక్లా, ఆచార్య వేదాంత విష్ణు భట్టాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మా విశ్వవిద్యాలయంలో అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ప్రధానమైనటువంటి సమాజంతో కూడుకున్నటువంటి శాఖలు 5 మేము లెక్క పెట్టాం. దాంట్లో ఆగమం ఒకటి. ఈ ఆగమంలో ఏ రకమైనటువంటి సందేహాలు వచ్చినా కానీ దానిలో సందేహాలు తీర్చడం కోసం, సామాజిక సందేహాలు, సమస్యలన్నింటినీ పరిహరించడం కోసం ఆగమ పరామర్శ కేంద్రం అని చెప్పి కౌన్సిలింగ్ సెల్ అనే ఒక దీని సెల్ను కూడా ఓపెన్ చేసాం. కర్ణాటక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ అహల్య శర్మ గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేశారు. అలాగే కర్మకాండ విషయంలో ఏది వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన సందేహాలు వచ్చినా, ఏదైనా ఒక రిచువల్స్ ఎలా చేయాలి అనేటువంటిది వచ్చినప్పుడు దానికి సరైన మార్గదర్శనం చేయడానికి ఒక కర్మకాండ, అర్చకత్వం, పౌరోహిత్యం ఈ విషయంలో కూడా పరామర్శ కేంద్రం ఒకటి స్థాపన చేస్తాం. మా నైమిషారణ్యం పక్కనే ఉండేటువంటి ఆ ప్రదేశంలోనే ఈ పరామర్శ కేంద్రం స్థాపించడం జరిగింది. అలాగే జ్యోతిషం, వాస్తు ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వాస్తు విషయంలో ఉండేటువంటి సందేహాలు తీర్చడం కోసం మా దగ్గర ఉండేటువంటి యావత్ భారతదేశం నుంచి వచ్చిన జ్యోతిర్విధులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుని వచ్చిన సందేహాలన్నింటినీ కూడా దూరం చేస్తారు. ఇలా సమాజ సేవ మేము చేయాలని అనుకుంటున్నాం. అలాగే యోగ విషయంలో యోగా మంచి ఇప్పుడు చాలా గొప్ప విషయంగా నడిచింది. అందరికీ కూడా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోసం ఏమైనా సమస్యలు వస్తే, క్రానికల్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని భరించడానికి ఏ ఆసనాలు వేయాలి అనే విషయంలో కూడా మేము ఈ పరామర్శ కేంద్రాన్ని స్థాపించాం. ఇది చాలా తక్కువ శుల్కంతో ఒక 51 రూపాయలు ఇచ్చినట్టయితే మీకు ఏ రకమైనటువంటి సందేహమైనా సరే దూరం చేస్తారు. మీకు కావాలంటే మేము అంతా సహాయం చేస్తామనేటువంటి విషయం యావత్తు నగర ప్రముఖులందరికీ కూడా, నాగరికులందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా సోషల్ మీడియా వాళ్ళు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం.
జయతు సంస్కృతం, జయతు భారతం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం మోచంపేటలోని అహోబిల మఠం సుగంధ శోభితంగా పరిమళించింది. శ్రీ లక్ష్మీ నరసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో తొలుత కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై హోమగుండానికి పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నవకలశాలలో పవిత్ర పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజనయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. సింహాచలమున వెలసిన దేవ శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహ. ఆగ్రహ జ్వాలతో ప్రబలిన దేవ అనుగ్రహించుము చందనమూర్తి. ఇక మద్దిలేటి లక్ష్మీ నృసింహుడు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. నంద్యాల పట్టణం తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన లక్ష్మీ అమ్మవారికి శోభాయమానంగా అలంకరణ చేసి పూజలు జరిపారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన శ్రీ వెంకటేశ్వరుని వ్రతాచరణతో భక్తులు పరవశులయ్యారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అర్చకులు వ్రతకథలను వినిపిస్తుండగా వారి సూచనలతో మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
ఇక అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో నెలవైన శ్రీరాముల వారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆలయంలో వేడుకగా నిర్వహిస్తున్న శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అర్చకుల సూచనలతో భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని పరవశులయ్యారు. అనంతరం అర్చకులు ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణతో నివేదన హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ వరదదత్త క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరదదత్త స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్యోపచారాలను పూర్తి చేసిన తరువాత పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణశోభిత పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే వరంగల్ నగరంలోని శ్రీ సద్గురు శివానందమూర్తి సప్తధామంలో చండీ హోమం నిర్వహించారు. సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుతూ ప్రతి ఆదివారం ఈ ఆశ్రమంలో చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని హోమగుండాన్ని ఏర్పాటు చేసి భక్తులచే సంకల్పం చేయించి అర్చకులు చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఉపచారాదులు జరిపి బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలోని సహస్ర దీపాలంకర మండపంలో ఉత్సవాలను వేంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ సహస్ర దీపాలంకర సేవ నిర్వహించారు. ఇక గూడూరులో కొలువైన శ్రీ అళఘనాథ స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అళఘనాథ స్వామివారిని గోదాదేవి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవం భక్తిరస భరితంగా సాగింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ జగద్గురు రామానుజాచార్యుల వారి సంస్థానంలో కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంస్థానం ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బంగారు కాసుల పేరు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరించి వేదికపై కొలువతీర్చారు. మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలను పాటిస్తూ కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా కోట మండలం అల్లారెడ్డి శ్యాంసుందరపురంలో నెలవైన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక కార్యక్రమాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమాలు నిర్వహించి ప్రతిష్టామూర్తులకు క్షీరాధివాసం, జలాధివాసాలను జరిపారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత.
తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 86,604 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,536 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.